27 దినాలలో కూటాలను మీరు ఘనంగా జరిగించినందుకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా, మా ఊహల కంటే మీ ఊహలు గొప్పవైనవి తండ్రి. ప్రభా, ఈ కూడికల్లో తండ్రి గొప్ప వర్తమానికులను మీరు తీసుకొచ్చి వాడుకున్న విధానాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. చివరి దినం తండ్రి, పగలు నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. సాయంత్రం సమయంలో నీ దాసులు అర్థమవుతున్నటువంటి వాక్యాన్ని కూడా పరిపదరించండి. మీరే కృప చూపి ప్రభా, ఈ కూడికల ద్వారా గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి మీరు సహాయం చేయమని మీరే కృప చూపి మహిమ పొందుకోమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. హల్లెలూయా. నేను ఆ వాక్య ధ్యానంలోకి వెళ్ళే ముందు ఒక మనిషికి, ప్రభువుని నమ్ముకున్నటువంటి దైవ బిడ్డలకు, నిజ క్రైస్తవుడికి ఉండవలసినటువంటి 5 లక్షణాలు చెప్తాను. ఆ తర్వాత వాక్య ధ్యానంలోకి వెళ్తాను. ఎప్పుడు ఆ 5 లక్షణాలను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అర్థమైందండి? ఎప్పుడు ఈ నిజ క్రైస్తవులకి ఇలా ఉందనుకోండి, మీ పేరు జీవ గ్రంథంలో ఉంటుంది. అర్థమైందా? 1 ఏముండాలి అని అంటే, గదిలో ప్రార్థన ఉండాలి. ఏముండాలి? నిజ క్రైస్తవునికి ఎప్పుడు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. చాలా మంది ప్రార్థన చేయలేకపోతూ ఉంటారు కదా. ఎంతసేపు అయినా పాటలు పడతారు, ఎంతసేపు అయినా వాక్యం ఉంటారు, కానీ ప్రార్థన అంటే మాత్రం. కాబట్టి మన అందరినీ మార్చేది ఏంటి అని అంటే ప్రార్థన. కాబట్టి గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. రెండవది, మన హృదయంలో ఏముండాలి అంటే ఏముండాలి? వాక్యం ఉండాలి. మన హృదయంలో, మన మదిలో ఎప్పుడు వాక్యమును ధ్యానం చేసుకోవాలి. మూడవదిగా మనకేముండాలంటే ప్రవర్తనలో పరిశుద్ధత ఉండాలి. ఒక క్రైస్తవుడు అన్నప్పుడు మనకి ఏముండాలంటే ప్రవర్తన. మన ప్రవర్తన ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. క్రైస్తవులు అని చెప్పుకుంటామని ఎంతమందిని చూస్తుంటాం కదా, వాళ్ళు క్రైస్తవులా అని మనమే అనుకుంటాం కదా. కాబట్టి మన ప్రవర్తనను బట్టి పరిశుద్ధంగా జీవించడానికి పరిశుద్ధత అవసరమైంది. 4వది, క్రైస్తవులకు ఉండవలసిన లక్షణం ఏంటంటే సాక్ష్య జీవితం కలిగి జీవించాలి. అందుకని యేసు ప్రభు అపోస్తల కార్యముల 1వ అధ్యాయంలో చెప్తాడు, యూదయలోను సమరయలోను భూదిగంతముల వరకు మీరు నాకేమని ఉండాలి? సాక్షి. అంటే ఇంట్లో సాక్ష్యం ఉండాలి, బయట సాక్ష్యం ఉండాలి, సంఘంలో సాక్ష్యం ఉండాలి. సాక్ష్య జీవితాన్ని కలిగి ఉండాలి. ఇలా కానీ మనం ఉంటే, ఇలా ఉంటే మనం చనిపోయామనుకోండి, మన పేర్లు ఎక్కడ ఉంటాయి? 5 జీవ గ్రంథంలో ఉంటాయి. కాబట్టి ఒక క్రైస్తవురాలు ఎప్పుడు ఇది గుర్తుపెట్టుకొని మనం భయము భక్తితో దేవుడిని అనుసరించాలి. ఏమైంది? దేవునిని మనం భయము భక్తితో దేవుణ్ణి అనుసరించేటటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇర్మియా గ్రంథం, దేవుని వాక్యానికి వెళ్ళబోతూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుతున్నాం. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి. ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. ఏం నేర్పించాలంటే మనం 10th క్లాస్ నేర్పించమనుందా? 8th చదవమనుందా? బీటెక్ చదవమనుందా? దేవుని బిడ్డలకు ఏం నేర్పించాలంట? రోదన చేయడం నేర్పించాలి. అంగలార్పు విద్యను, అది విద్య అంటే అంగలార్పు కదా, అలాంటి విద్యను నేర్పించాలని ఇర్మియా భక్తుడు చెప్తూ ఉన్నారు. అర్థమైందండి? ఈ విషయాన్ని ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఇర్మియా విలాప ప్రవక్త, ఎప్పుడు జనుల కోసం ఏడుస్తున్నటువంటి ప్రవక్త. యూదా జనంగా నశించిపోతున్నారని చెప్పని ఆ ప్రజల కొరకు ఎక్కువగా ఏడుస్తున్నటువంటి జనం. అలాంటి సమయంలో
యెరూషలేము యొక్క నాశనం గురించి ప్రలాపిస్తూ ఉన్నారు. చాలా మంది నశించిపోతూ ఉన్నారు. నా యూదా ప్రజలంతా నాశనం అయిపోతూ ఉన్నారు. వీళ్ళకి ఎలాగైనా విద్యను నేర్పించాలి. ఏం విద్యను నేర్పించాలంటే అంగలార్పు విద్యను నేర్పించాలి. అలా నేర్పించాలి అంటే మొట్టమొదటికి ఏం చేయాలంట? ఆయన మాట వినాలి. ఏం వినాలి? ఆయన మాట వినడి. అందుకని మొదలు చెప్తున్నారు, స్త్రీలారా యెహోవా మాట వినడి. మనం అందరం ఇక్కడ స్త్రీలమే ఉన్నాం. మనం మాట వింటే చాలండి, ఈ భూలోకమే తలకిరందులు అయిపోతుంది. అర్థమైందా? నేను ఒక మాట చెప్పునా, మనమందరము మొదట ఇంట్లో ఎవరు రక్షణ పొందుతారు? స్త్రీలే కదా. తర్వాత పురుషులను రక్షించుకుంటాం. అదే కానీ కుటుంబంలో పురుషులు కానీ రక్షణ పొందితే స్త్రీని మార్చగలుగుతాడా? అస్సలు వల్ల కాదు. ఎందుకంటే జ్ఞానవంతులైనటువంటి స్త్రీలో మనం. కాబట్టి దేవుడు అందుకని మొట్టమొదటిగానే స్త్రీనే రక్షించుకున్నాడు. ఈ లోకానికి స్త్రీని పంపించాడు. యేసు ప్రభు పునరుద్ధానం అయిన తర్వాత ఈ లోకంలో ఎవరు చెప్పినా మాట ఎందుకు, అమ్మ నువ్వే వెళ్ళు మగ్దలేని మరియా అని చెప్పానని ఆ సువార్తను ప్రకటించడానికి ఎవరిని పంపించాడు? స్త్రీలనే పంపించాడు. కాబట్టి స్త్రీలమైనటువంటి మనము మాట వినేటటువంటి స్త్రీలుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరిలా ఉండాలంటండి? మాట వినే స్త్రీలుగా మనం ఉండాలనుకుంటున్నాడు. మాట వింటే ఎంత శ్రేష్టమో ఈ లేఖనాల నుంచి మనం తెలుసుకుంటాం. అయితే ఇర్మియాలు ఎంతమంది ఉన్నారు అని అంటే బైబిల్ గ్రంథం అంతటిలో 9 మంది ఇర్మియాలు ఉన్నారు. ఎంతమంది ఉంది? 9 మంది. ఇంకా రెఫరెన్స్ నుంచి చెప్పాలంటే చాలా టైం అయిపోతుంది. అర్థమైందా? 9 మంది ఇర్మియాలు ఉన్నారు. 9 మంది ఇర్మియాలో ఈ ఇర్మియా ఎవరంటే విలాప ప్రవక్త. ఎప్పుడు జనులు నశించిపోతున్నారని చెప్పని వాటి కొరకు ఎప్పుడు ఏడుస్తూ ఉండి దేవుని మాటలు చెప్తూ, దేవుని వాక్యాన్ని చెప్తూ, ధర్మశాస్త్రం వాళ్ళకి బోధిస్తూ చెప్తున్నా కూడా ఒక్కరు కూడా మారేవాడు కాదంట. ఒక్కరు కూడా మారేవాడు కాదంట. ప్రజలేమో యూదా ప్రజలే, ధర్మశాస్త్రం తెలిసిన వారే, కానీ ఎవ్వరు కూడా మాట వినేటటువంటి వారు. వాళ్ళ కోసం ఎక్కువగా ఏడుస్తున్నారు. అందుకని 9వ అధ్యాయం 1వ వచనంలో చూడండి, అక్కడ చెప్పబడుతుంది, నా జనులలో హతమైన వారిని గురించి దివారాత్రములు కన్నీళ్లు విడిచినట్లుగా నా తల జలమయముగాను కన్నీళ్లు ఊటగాను ఉండదంట. ఎప్పుడైనా మనం అలా ఏడ్చామండి? ఒక్కసారి మనము ఈ వాక్యం అయిపోయే లోపల మనల్ని మనం ఒక తీర్మానం తీసుకోవాలి. ఇంతకాలం నుంచి మనం చర్చికి వస్తూ ఉన్నాం, ఆరాధనకు వస్తూ ఉన్నాం. ఉన్న 10 మంది అయినా చాలు. ఇక్కడ ఉండేది 15 మంది ఉన్నారు. ఈ 15 మంది దేవుని వాక్యాలు వింటే వచ్చే సంవత్సరం నేను వచ్చేటప్పటికి 15 మంది కాస్త 30 మంది అయిపోతారు నా మాట వింటే. అర్థమైందండి? ఈ లోకంలో మాటలు మనం చాలా వింటూ ఉంటాం. లోకపరమైనటువంటి మాటలు వింటూ ఉంటాం. సీరియల్లో మాటలు మనం వింటూ ఉంటాం. కానీ దేవుని కొరకు ప్రలాపించే స్త్రీలు కనబడడం లేదు. ప్రలాపించాలి అని అంటే దేవుని మాట వినాలంట. ఒకరోజు ఆ పాట నేర్పించడానికి అన్నిటినీ, ఈ ప్రపంచంలో దేవుడు సృష్టించిన వాటన్నిటినీ తీసుకొచ్చి ఎలా మాట వింటున్నాయో మనుషులకు తెలియజేశాడు. ఎవరికి తెలియజేశాడు? మనుషులకి. చప్పట్లు కొట్టి కాకిని పిలిచాడు. కాకి ఇట్లా అని పిలిచాడు. కాకిని ఏం పిలిచాడు? కాకి ఇట్లా అన్నాడు అని అన్నాడు. నా దైవ సేవకుడైనటువంటి ఏరియా ఏటి ఒడ్డున ఉన్నాడు, ఉపవాసం ఉన్నాడు. నువ్వు వెళ్ళి ఏం తీసుకెళ్ళి ఇవ్వాలి? ఏమండి? కాకి మాంసం తీసుకొస్తా. ఏమండి? మాంసం మన చేతిలో ఉన్నది కొట్టుకొని వెళ్ళిపోతుంది కాకి. కానీ దేవుడు చెప్తే ఏం చేసిందండి? ప్రతి దినము రొట్టె మాంసం శ్రేష్టమైనటువంటి తీసుకెళ్ళాం. మనం ఇన్నిసార్లు వాక్యాలు వింటున్నాం, కానీ మనం ఎవరి మాట వింటాం? పిల్లలు కూడా ఎవరి మాట వినరు. ఏమండి? అయితే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే తల్లిదండ్రులైనటువంటి మనము మాదిరి చూపించాలి. తల్లిదండ్రులైనటువంటి మనం ఏం చేయాలి? మాదిరి చూపిస్తే మన పిల్లలు ఆటోమేటిక్గా మనకి ఏమైపోతారు? వస్తారు. అందుకని రాత్రి చెప్పాను, మా అమ్మ మా నాన్న ఎలా నడుచుకున్నారో అలా నడవడానికి మేమేం చేసాము? ప్రయత్నం చేసాం.
అలాగా కాకిని పిలిస్తే కాకి ఏలేను పోషించింది. చెప్పండి ఒకటి, సముద్రంలో ఉన్న చేపను పిలిచాడు. చేప ఇట్లా అన్నాడు, ఏమి లేదు, నా సేవకుడు నా ప్రవక్తని సువార్త చెప్పమంటే సువార్త చెప్పడానికి ఒక దగ్గరికి పంపిస్తే ఇంకో దగ్గరికి వెళ్తున్నాడు, వాటి వల్ల కాదని ఎక్కడ పడేస్తారు? సముద్రంలో పడేస్తారు. నువ్వేం చేయాలా? తినేమని చెప్పాడా? నువ్వు మింగి ఏటి ఒడ్డున కక్కి అని చెప్పాడు. చేప ఎంత బాగా వినిందండి మాట కదా. దేవుని మాట వినడానికి పక్షులు వింటున్నాయి, జంతువులు వింటున్నాయి, కానీ దేవుని చేత సృజింపబడినటువంటి మనము దేవుడి మాట వింటే ఎంత శ్రేష్టమో లేఖన భాగాల నుంచి మనము నేర్చుకుందాం. మూడవదిగా కోడిని పిలిచాడు. కోడి ఇట్రా అన్నాడు. నా మీద పేతురు కోపం ఉంది, నేను క్రీస్తుని చెప్తే నమ్మడు, కాబట్టి నువ్వేం చేయాలి? 3 సార్లు ఇవ్వండి. ఎక్కువ కుసింది అది. ఒకసారి మనము ఇంతమంది బైబిల్ చదువుతూ ఉంటాం, కానీ ఎప్పుడైనా మనం ఆలోచించేటటువంటి విధానం మనము ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ఆలోచించాలి, దేవుని యొక్క మాటలు మనం వినాలి. అప్పుడే దేవుడు మనకిచ్చే ఆశీర్వాదాలు గొప్పవే. అందుకని ఇంతమంది మాట వింటూ ఉన్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, అసలు పురుషులారా మాట వినుడి అని రాయబడుగా, యవనస్తులారా మాట వినుడి అని చెప్పబడుగా, చెప్పలా. స్త్రీలమైనటువంటి మనము మాట వినేవాళ్ళగా ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్పాడు అనంటే, ఆది నుండి మాట వినే ప్రసక్తి మనకు లేదు. ఆది నుండి మాట వినే ప్రసక్తి మనకు లేదు. కానీ పాత నిబంధన కాలంలో మాట వినకపోతే ఎంత నష్టపోయారో, క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మాట విని దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నటువంటి స్త్రీలను మనము చూడగలం. ఏమండి, ఎంత గొప్పదంటే, మనం ఇక్కడ నుంచి వెళ్ళినప్పుడు మనమందరం మాట వినేటటువంటి స్త్రీలుగా వెళ్ళి దేవుని వాక్యాన్ని విని, దేవుని వాక్యం ఏముండి ఉండాలి? మన హృదయంలో ఉండాలి. గదిలో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. అలాంటి స్థితిని కలిగించుకునేటట్టు ప్రతి దినం మీరేం చేయాలంటే ప్రార్థన చేయాలి. నేను ఒక్క మాట అడగనండి, మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. రోజు ప్రతి దినం ఉదయకాలమే లేచి ప్రార్థన ఒక 2 గంటలు మేము ప్రార్థన చేస్తున్నాము అనేవాడు చేతుల పైకి ఎత్తండి. ప్రతి దినం 2 గంటలు దేవుడికి సమయం ఇస్తున్నామని. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. మన జీవితాలు ఇలా ఉండడానికి ఈ దినం నుంచి తీర్మానం తీసుకోండి. దేవుడు అన్నాడు, అమ్మ తల్లి, నిన్ను సృష్టించాను, ఈ లోకంలో నేను ఏం చేశాను? సృష్టించాను, నేను అందరినీ సృష్టించాను. 24 గంటలు సమయం ఇచ్చాను. ఎన్ని గంటలు సమయం ఇచ్చాను? 24 గంటలు సమయం ఇచ్చాను. నువ్వు బట్టలు ఉతుక్కుంటావా? ఉతుక్కో. అన్నం వండుకుంటావా? వండుకో. స్కూల్కి వెళ్తావా? వెళ్ళు. ఎక్కడికైనా వెళ్ళు. 2 గంటలు ఎవరి కోసం ఇవ్వాలి? 22 గంటలు మనం వాడుకోమన్నాడంటే దేవుడు. ఎన్ని గంటలు మనల్ని వాడుకోమన్నాడు? 22 గంటలు మనం వాడుకొని 2 గంటల 40 నిమిషాలు 2 గంటలన్నా ప్రార్థన చేయమని అడిగితే ఆ 2 గంటలు కూడా మనము ప్రార్థన చేయలేము. అందుకనే మనం ఎంత ప్రార్థన చేసినా ఈ కప్పు దాటిపోవడం లేదు. మన హృదయాన్ని కృపరించే ప్రార్థన పనులు ఎవరు కూడా లేకుండా పోతున్నారు. ఏదో ఆ ప్రార్థన సమయానికి ఉపవాస ప్రార్థనకు వచ్చి ఉపవాసం చేస్తాము, ఉదయకాలమే లేసి ప్రార్థనలు చేసుకుంటా వెళ్ళిపోతూ ఉంటాం. మన ప్రార్థనలన్నీ ఎలా ఉన్నాయి అనంటే నామకార్థమైనటువంటి స్థితిలో ఉన్నాయి. నేను ఒకసారి చెప్పాను మీకు ప్రార్థన గురించి, చెప్పానా లేదా? ఎలా చెప్పాను? మనం అందరం ప్రార్థన చేస్తాం. ఉదయకాలమే లేచిన వెంటనే మనం ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా, ఈ ఉదయకాలం నన్ను ఆశీర్వదించయ్యా, నువ్వు ఈ ఉదయకాలమే నన్ను లేపావు, ఇప్పుడు మేము ఏం చేస్తున్నాం? పనులకి వెళ్ళబోతున్నాం, ప్రభా నువ్వే కృపను నడిపించని ఉదయకాలమే లేచి ప్రార్థన చేసుకొని చీపురు పట్టుకొని చూపుతాం, లేదంటే బెడ్ కాఫీకి వెళ్ళిపోతాం, మన పనులకు మనం వెళ్ళిపోతాం. అక్కడ ఒక 5 నిమిషాలేమో ప్రార్థన చేస్తాం, లేదంటే 10 నిమిషాలు ప్రార్థన చేస్తాం. ఆ తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత పనులన్నీ చేస్తాం. మధ్యాహ్నం సమయానికి వచ్చేటప్పటికి ఏం చేస్తాం? అన్నం వండుకుంటాం, కూర వండుకుంటాం, ఆ ముందు పెట్టుకుంటాం. ఏం ప్రార్థన చేస్తాం? ప్రభా ఈ ఆహారాన్ని దీవించేయ, ఈ ఆహారాన్ని, శక్తిని, బలాన్ని, శక్తి కావాలో మనకి కదా, శక్తిని బలాన్ని దయచే ప్రభా, లేని వాళ్ళకి అందరినీ పెట్టమని ప్రార్థన చేస్తాం. అయిపోయింది. మళ్ళీ రాత్రికి వస్తాం. ఉదయకాలం నుంచి ప్రభా తిరిగి వచ్చానయ్యా, కష్టపడి పని చేస్తాను,
కష్టపడి తిరిగి వచ్చాను ప్రభా, ఈ రాత్రికి ఏం చేస్తున్నాం? పడకలకి వెళ్ళబోతూ ఉన్నాం. ఎక్కడికి వెళ్ళబోతున్నాం? పడకలకి వెళ్ళబోతూ ఉన్నాం. శుభమైన నిద్ర దయచేయి ప్రభా, శుభమైన వెలుగు. అదే నా ప్రార్థన. ఇంక వేరే ప్రార్థన ఏమైనా చేస్తారా? మమ్మల్ని అందరినీ కాపాడు కాపాడు కాపాడు, అందరినీ కాపాడిన తర్వాత శుభమైన నిద్ర దయచేయి ప్రభా, శుభమైన వెలుగు దయచేసి నా ఇంటి చుట్టూ ఏముంచాలి? బంగారు దూతల్ని ఉంచు ప్రభా, నా ఇంటి చుట్టూ బంగారు దూతలను కాపలా ఉంచు ప్రభా అని ప్రార్థన చేసి అని నిద్రపోతాం. దేవుడిని గుర్కాలాగా పెట్టి, దేవుడిని కాపలాదారుడిగా పెట్టి మనమేమో హాయిగా నిద్రపోతాం కదా. దేవుడు మన ఎంతమంది ఏళ్ళకి కాపలా ఉంటాడండి? ఎప్పుడైనా ఆలోచించారా? మన దేవుడు ఎప్పుడైనా ఆలోచించారా మన దేవుడి గురించి? ఎంతమంది ఏళ్ళకి కాపలా ఉండాలి? కాపలా ఉండాలని ప్రార్థన చేస్తాం. ఇలాంటి ప్రార్థన చేయడానికి నేర్చుకున్నాం. కానీ ఇర్మియా ప్రార్థన చేసినట్టు మనం ఎవరో కూడా రోధించే స్త్రీలు కావాలని అడుగుతూ, విలాపించే విద్యను నేర్చుకోవాలనుకుంటూ ఉన్నాడు. అలాంటి విద్యను మీకు కావాలి అంటే ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. అయితే దేవుని మాట వినకుండా ఎక్కడ ప్రారంభమైందంటే ఆదాము హవ్వ నుండి ప్రారంభమైంది. ఎక్కడి నుంచి ప్రారంభమైంది? ఆదాము హవ్వను సృష్టించాడు. వాళ్ళకి 2 పనులు అప్పగించాడు. ఒకటి సేద్యం చేసుకోండి, ఒకటి కాయండి అని అన్నాడు. ఒకటి ఏం చేయాలి? సేద్యం చేయాలి. సేద్యం చేసిన దాన్ని కాపాడుకోవాలి అని 2 పనులు అప్పచెప్తే వాళ్ళందరూ సేద్యం చేశారు, కానీ ఏం చేయలేదు? కాపలా కాయలేదు. అందుకని అట్లా ఒకసారి మా తోట ఎట్లుందా అని చెప్పానని ఇద్దరు కలిసిపోతే బాగుండేది. కానీ ఆమె తూర్పుకు పోతే ఈయన ఏం చేశారు? పడమటికి వెళ్ళాడు. అక్కడికి వచ్చి సాతాను చెప్పింది మొట్టమొదటి ప్రశ్న బైబిల్లో అదే ప్రశ్న. ఏం ప్రశ్న వేశాడు? ఇది నిజమా అన్నాడు. వెంటనే శరీరమైనటువంటి మనం చాలా సులభమైనటువంటి మనసు, మనం సున్నితమైనటువంటి మనసు. ఎవరైనా ఏదైనా చెప్పి మన ఇంటికి వస్తే వాళ్ళని వెంటనే నమ్మేస్తాం కదా. అలాగా ఇది నిజమానంగానే సర్పం వచ్చింది. ఎంతకాలం దేవునితో అక్కడ 3వ అధ్యాయంలో రాస్తాడండి. సాయంత్రం పూట చల్ల వేళలో యేసు ప్రభు సంచరించే సమయం అంట. యేసు దేవుడైనటువంటి యెహోవా ఆదాము హవ్వతో సంచరించేటటువంటి సమయం సాయంత్రం సమయం. ఎప్పుడు వాళ్ళని ఆదాముని సృష్టించాడు, ప్రకటనగా తీసి స్త్రీని నిర్మించాడు, వాళ్ళిద్దరిని చేసుకున్నాడు. అయితే ఎప్పుడైతే దేవుణ్ణి వాళ్ళ మధ్యలో పెట్టుకోలేదండి. ఏం పెట్టుకోలేదు? దేవుణ్ణి మధ్యలో పెట్టుకోలేదు. వెంటనే ఆదాముని సృష్టించిన వెంటనే ఒక ఎముక తీసి మాంసంతో కూర్చి హవ్వను చేయగానే యేసు ప్రభు దేవుణ్ణి స్తుతించాడా? హవ్వను స్తుతించాడా? హవ్వను స్తుతించాడు. నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం అన్నాడు. కానీ ప్రభువా నీవిచ్చిన భార్య కొరకు నీకు స్తోత్రం అని చెప్పని రాయిస్తున్నా? రాయలా. భార్యని ప్రియపరచడానికి, భార్యతో నడవడానికి ఇష్టపడ్డాడు, కానీ దేవునిని ప్రేమించడానికి ఇష్టపడ్డాడు. అందుకనే హవ్వ అక్కడి నుంచి వైదొలిగిపోయినట్టు చూస్తున్నాం. దేవుడు చెప్పాడు, ఇద్దరు కలిసి మీకు ఎంత కావాలో తినండి, ఎన్ని పండ్లైనా తినండి, కానీ ఒక్క ఫలాన్ని మాత్రం తినకూడదు. మీరు మంచి చెడ్డల తెలివినిచ్చు ఫల వృక్షాలను ఏం చేయకూడదు? మీరు తినకూడదు. కానీ జీవ వృక్షాల ఫలాలు తింటే మనం కూడా నిరంతరం జీవించేవాళ్ళం. ఒక్క మాట అర్థం చేసుకోండి. వాళ్ళు మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలాలు తినకుండా జీవ వృక్ష ఫలాలు కానీ తినుంటే మనము కూడా నిరంతరం జీవించేవాళ్ళం, మనకి చావు ఉండేది కాదు. కానీ దేవుడు చెప్పాడు ఇవన్నీ తినచ్చు, కానీ ఈ పండును మాత్రం మీరు తినకూడదు. ఏ పండుని? మంచి చెడ్డలను తెలివినిచ్చే ఫలాన్ని మాత్రం మీరు తినకూడదంటే హవ్వ ఏం చేసిందండి? ఆ ఫలానికి దగ్గరికే వెళ్ళింది, అక్కడికే వెళ్ళింది, సర్పంతోనే ఇచ్చేసింది. సాతాను వచ్చి చెప్పగానే దేవుని మాట వినిందా? సాతాను మాట వినిందా? దేవుని మాట వినలేదు, దేవుని మాటలు వినలేదు. అందుకనే 3వ అధ్యాయంలో చూస్తే మనము చక్కటి మాట అక్కడ వ్రాయబడుతూ ఉంది. 22వ వచనం, అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో
మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంట ఆయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి, చూడండి ఎంత మాట రాస్తున్నాడు, తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకొని తిని నిరంతరంగా జీవించునేమో అని. ఏమండి, అందుకనే దేవుడు ఆ వచనాలన్నింటిలో కింద చూస్తాడు. 24వ వచనంలో చెప్తాడు, అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షములకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలబెట్టాడు. ఎంత శాపకరమైన జీవితం ఉంది. దేవుడు పరలోకానికి వెళ్ళడానికి వీళ్ళిద్దరిని సృష్టిస్తే వాళ్ళిద్దరు పరలోకానికి వెళ్ళారా? పరలోకానికి వెళ్ళారా? వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళిపోయారు వాళ్ళు? లోకంలోకి. మళ్ళీ ఒకవేళ జీవవృక్ష ఫలాలు తింటారేమో అని చెప్పనని వాడికి ఏం చేశారంట? ఖడ్గ జ్వాలల నుంచాడంట. దేవుని మాట వినకపోతే నీకు పరలోకం లేదు. అర్థమైందండి? దేవుని గ్రంథములో ఏవైతే చెప్పబడి ఉన్నాయో ఆ మాటలు కానీ వినకపోతే నీకు పరలోకం లేదు. అందుకని యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21వ వచనంలో చూస్తే అక్కడి చక్కటి మాట ఒకటి చెప్పబడుతూ ఉంటుంది. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకోకుండా వాక్య ప్రకారముగా ప్రవర్తించువారనై ఉండు. ఎవడైనాను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారముగా ప్రవర్తింపని వాడైతే వాడు అర్థములో తన సహజ ముఖమును చూసుకొని మనుషుని పోలి ఉండును. చెప్పిన వాక్యాన్ని చెప్పినట్లు మనం వినకపోతే మనకేమొస్తుందండి? మనం సహజ ముఖం ఎట్లయితే ఉందో అట్లాగే కనబడతాం. అద్దం ముందెళ్ళి ఇంకా ఫ్యాషన్ చేసుకొని, ఇంకా లిఫ్ట్ వేసుకొని, పౌడర్ రాసుకొని, ఎంత పూసుకొని ఎంత చేసినా నువ్వు ఎలాగున్నావే అర్థం. అబద్ధం ఆడంది ఏది అని అంటే అర్థమే. అబద్ధం ఆడంది ఏంటండి? మనుషులందరూ మనమందరం అబద్ధం ఆడేవాళ్ళం. కానీ ఒక్కటి అర్థం మాత్రమే అబద్ధం ఆడదు. నువ్వు ఎట్లా ఉన్నావో అట్లా చూపించేది అర్థమే. కాబట్టి అద్దం దగ్గరికి వెళ్ళి నేను ఎలా ఉన్నాను, నేను అందంగా కనబడాలి అనుకుంటే, అమ్మ నువ్వు ఉండేది ఇట్లాగే, నిన్ను అందంగా చూపించడానికి నీ కొరకు నేను అబద్ధం ఆడలేను అని చెప్తుంది అర్థం. అర్థమైందా? కాబట్టి వాక్యానుసారంగా జీవించే వారంగా మనం ఉండాలి. మనము ఎందుకు ఇంత ఇదిగా చెప్తూ ఉన్నామంటే మనం అందరం పరలోకానికి వెళ్ళడానికి కోసమే ప్రయాసపడుతూ ఉన్నాం. అలాంటప్పుడు మాట వినకపోతే చాలా నష్టపోతాం. అర్థమైందండి? అలాగా ఒకటి దేవుని మాట వినకపోతే మనకు పరలోకం లేదు. అర్థమైందండి? రెండవది, వాళ్ళిద్దరూ కలిసి భార్యాభర్తలుగా వెళ్ళిపోయిన తర్వాత దేవుడు ఒక సంతానం నుంచి ఇంకో సంతానం తీసుకొచ్చి లోతు భార్యను అక్కడ ఉంచారు. రెండవదిగా ఎవరు మాట వినలేదు అనంటే తన భర్త మాట వినలేదు. ఎవరు మాట వినలేదు? ఎవరు వినలేదు? లోతు భార్య వినలేదు. లోతు అయితే చెప్పాడు, దేవుని మాట విన్నాడు, అబ్రహాం మాట విన్నాడు, మీరు ఇక్కడ ఉండద్దు, పారిపో అంటే పరిగెత్తి వెళ్ళిపోతూ ఉన్నారు. కానీ లోతు భార్య ఏం చేసిందండి? ఒక్క అడుగు నిలబడి వెనక్కి తిరిగేసింది. ఆ స్వభావం ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసండి? మన అందరికీ. మనం గుడికి వెళ్తాం, ఏమన్నా కుదురుకు వస్తామండి? మీరు ఆలోచించుకోండి ఒక్కసారి. ఎప్పుడైనా గుడికి వచ్చేట్లు గుడికి వస్తూ ఉంటాం అనుకోండి, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర ఏం చేస్తాం? వస్తున్నావా అని ఆగుతాం. మళ్ళీ ఒకసారి ఏం చేస్తాం? వస్తున్నాను కదా అని చెప్పన్నాం అనుకో, వస్తుందా లేదా అని వెనక్కి తిరిగి చూసుకుంటాం. అంటే ఆ స్వభావం అనేది వెనక్కి తిరిగి స్వభావం. అర్థమైందా? పడిపోయినటువంటి స్వభావం మనకు అక్కడి నుంచే వచ్చింది. నువ్వు ఒకసారి రక్షణ పొందిన తర్వాత తిరిగి వెనక్కి మాత్రం చూడకూడదు. అందుకని ఒక పాట రాశాడు కదా, ఐ హావ్ డిసైడెడ్ ఫర్ టు ఫాలో జీసస్, నో టర్నింగ్ బ్యాక్, నో టర్నింగ్ బ్యాక్. ఒక్కసారి దేవుణ్ణి మనం రక్షించబడిన తర్వాత ఎంత కష్టం వచ్చినా ఏది వచ్చినా సరే వెనక్కి మాత్రం చూడకూడదు. నేను ఈ సమయంలో రెండవదిగా ఎవరు దేవుని మాట వినలేదు అని అంటే తన భర్త మాట వినలేదు. తన భర్త మాట వినలేదు. అందుకనే కుటుంబం అంతా కూడా
నాశనం అయిపోయింది. ఏమంటే నేను చెప్తూ ఉన్నాను ఈ ఉదయకాల సమయంలో, మీరు వివాహమైనటువంటి స్త్రీలే, కానీ వాడు రక్షణ పొందిన, రక్షణ పొందకపోయినా రక్షణలోనికి నడిపించేది స్త్రీయే. కాబట్టి వాళ్ళ మాట విని వారికి లోబడి ఉండాలి. నీ ప్రవర్తనను బట్టి నీ భర్తను ఏం చేయొచ్చు? రాబట్టుకోవచ్చు. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా. 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో ఏమని ఉంటుంది చూడండి. అటువలే స్త్రీలారా నీ పురుషులకు, స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనా వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే భార్యల నడవడం వలన రాబట్టు. ఎంత గొప్ప మాట అండి. మనం వెళ్ళి భర్తలకి ఏం చెప్పక్కర్లేదు, మన భర్తతో నువ్వు మారు చెయ్యి అని చెప్పక్కర్లేదు. మీ ప్రవర్తన రాస్తున్నాను. వ్యక్తిగతంగా నా ప్రవర్తన, నేను ఎలా ఉంటూ ఉన్నాను నా భర్త ముందు, నేను ఎలాగో చేస్తున్నాను. వివాహం అయినప్పుడు కూడా మనకు ఎన్నో, లోకంలో ఉన్నప్పుడు ఎన్నో గొడవలు వస్తాయి, ఎన్నో సమస్యలు వస్తాయి. అయినప్పుడు కూడా నీ పవిత్రమైనటువంటి ప్రవర్తనను చూసి నీ భర్తను ఏం చేసుకోవచ్చంట? రాబట్టుకోవచ్చు. అయితే తన భర్త మాట విననందువలన లోతు ఏం చేసింది తెలుసండి? తన సంసారాన్నే పోగొట్టుకుంది. తన సంసారాన్నే పోగొట్టుకుంది. సంసార జీవితం లేకుండా ఎట్లా అయిపోయిందంటే, లోకానికి ఉపయోగపడలేదు, తన పిల్లలకి ఉపయోగపడలేదు, తన భర్తకి ఉపయోగపడలేదు, తనకి ఉపయోగపడలేదు. ఒక ఉప్పు స్తంభముగా మారిపోయింది. ఎంత దౌర్భాగ్యమైన జీవితం. దేవుడు మనల్ని సృష్టించింది ఈ స్థితిలో ఉండడానికి. దేవుడు మనల్ని పిలవలేదు. తను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండడానికి దేవుడు మనల్ని పిలిచినప్పుడు భర్తల మాట వినకపోతే మన జీవితం లేదు. మనం ఇప్పుడు ఎక్కడికైనా పెళ్ళిళ్ళకి కానీ, పేరంటాలకు కానీ, దేనికైనా మనం వెళ్ళామనుకోండి, మొట్టమొదటిగా ఏమడుగుతారు? మీ ఆయన వచ్చాడమ్మా అని అడుగుతారు. మనకి ఎంత ఉంటుంది? మనం ఒక్కరమే వస్తే మనకి ఎంత బాధగా ఉంటుందో కదా. ఆ మాట అనేటప్పటికి మనకి ఎంత ఉంటుందో. మన ఇద్దరు వెళ్ళి కనబడ్డాం అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుందో. వాళ్ళకి ఇద్దరు వచ్చారు అని ఉంటుంది. అంటే ఎంత ఇదండి, తన భర్తను పెట్టుకొని మనం అలాగ నడవాలి. లోతు భార్యలాగా మనం ఎవరు కూడా ఉండకూడదండి. దేవుడు నిన్ను ఉపయోగపడే దానికోసమే చేశాడు, కానీ ఉపయోగం లేనటువంటి వాటి కొరకు నిన్ను సృజించలేదు. అందుకని ఆమె దేనికి పనికి రాకుండా ఒక ఉప్పు స్తంభంగా, కూరలో వేసుకుందామని కూర కూడా పనికి రాలేదండి. కూరకు కూడా వేసుకుందామంటే ఉప్పు దేనికి పనికి రాలేదు, కూరకు కూడా పనికి రాలేదు. వ్యర్థమైనటువంటి జీవితంగా మారిపోయింది. తన సంసారమే బాగలేకుండా పోయింది. ఎంత దౌర్భాగ్యమైనటువంటి జీవితం. కాబట్టి అలాంటి స్త్రీలుగా మనము ఉండకూడదు. మాట వినేటటువంటి స్త్రీలుగా మనం ఉండాలి. తన భర్త దేవుని మాట వినకపోతే పరలోకమే లేకుండా పోయింది. తన భర్త మాట వినకపోతే సంసారమే లేకుండా పోయిందండి. అలాంటి జీవితాలు మన జీవితాలుగా ఉండకూడదు. అయితే నేను ఇంకా ముందుకి వెళితే రాజుల గ్రంథంలోకి వచ్చేటప్పటికి, అక్కడికి వచ్చేటప్పటికి ఒక ఆమె చెప్తూ ఉంది, విధవరాలు. ఆయన చెప్తూ ఉన్నాడు, అమ్మ ఏదో చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి నా కొరకు నువ్వేం చేసుకురావాలి? అప్పం చేసుకురావాలి. నేను అప్పాన్ని తినాలి అని చెప్పినప్పుడు ఆమె ఏం చెప్పింది? అయ్యా ఒక్క అప్పం మాత్రమే ఉంది. ఏముంది? ఒక్క అప్పం మాత్రమే ఉంది. నేను నా కొడుకు చేసుకుని తిని చనిపోవాలి అనుకున్నాను. చాలా కరువులో ఉంది, ఎన్నో అప్పుల బాధలో ఉంది, ఎంతో కష్టంలో ఉంది. ఆ మాటలు వింటూ ఉంటే ఎంతో మనకి జాలి వేస్తున్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కానీ ఆ దైవజన్ చెప్పాడు, నేను చెప్పినట్లు నువ్వు చెయ్యి, నువ్వు వెళ్ళి ఆ మొదటి చేసిన అప్పమే నువ్వు నాకు తీసుకొని అన్నాడు. దైవ సేవకుడు ప్రార్థన చేశాడు, దాన్ని ఆ రొట్టెని తిన్నాడు, ఆమెను దీవించాడు, ఆశీర్వదించాడు. పిండి తక్కువ అవ్వలేదు, నూనె తక్కువ అవ్వలేదు. నేను చెప్పింది మూడవది ఏంటంటే, దైవజనుని మాట మనం వినాలి. ఎవరి మాట వినాలి?
దైవజనుడు, అది కష్టమైనా సరే నష్టమైనా సరే మనం దైవజనుని మాట వింటే మనకు ఆశీర్వాదం. దైవజనుడు ఉంది దేనికి తెలుసండి? ఆశీర్వాదం పొందుకోవడానికి. ఈ ప్రపంచం అంతటిలో మీరు పిఎంని చూడండి, సీఎంని చూడండి, ఎవరినైనా చూడండి, ఆశీర్వదించే హక్కు ఎవరికి ఉంది అంటే దైవ సేవకులు మాత్రమే. దైవ సేవకుడు ఆశీర్వదిస్తే ఆశీర్వాదం, శాపం ఇస్తే శాపం. అర్థమైందండి? కాబట్టి దైవ సేవకుడు ఈమెని దీవించాడు, తక్కువేమి కాకుండా ఏం చేశాడు? ఆశీర్వాదాన్ని పొందుతుందండి. ఆమె విధవరాలు, అలాంటిది దేవుని మాట విని ఆశీర్వాదాన్ని పొందుతుందండి. మనమందరము దైవ సేవకుని మాట వినేటట్లుగా మనం ఉండాలి. దైవ సేవకుని మాట వినకుండా నష్టపోయిన వారిని చూద్దామా? దైవ సేవకుని మాట వినకుండా నష్టపోయినటువంటి వారిని అపోస్తల కార్యములు 5వ అధ్యాయం ఎవరు చదవక్కర్లేదు, నేను మీ అందరికీ తెలిసిన మాటలే. మళ్ళీ ఒకసారి మనం రీడెడికేషన్ చేసుకుందాం, మనం పునర్నిర్మాణం చేసుకుందాం, మన జీవితాలను దేవునికి అంకితం చేసుకుందాం. అక్కడ 5వ అధ్యాయం మొదటిలో వచ్చిన వాళ్ళు చెప్తారు, 2 భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళు చెప్పారు, దేవుడు పేతుర్ని యోహాను పంపించి వాళ్ళు పొలం అమ్మేశారు. కాబట్టి అనన్య, నువ్వు పొలము అమ్మేశావు కదా, అది ఎక్కడికి తీసుకురావాలంటే దేవుని సన్నిధానానికి తీసుకురావాలి. దాన్ని 10వ వంతు దేవుని సన్నిధానానికి ఇవ్వాలి అని చెప్పానని పేతురు గారు చెప్తే అనన్య ఏం చేశాడు? దాచుకొని ఇంతకే అమ్మాయినా అని చెప్పాడు. కొంత దాచుకొని ఏం చేశాడు? ఇంతకే అమ్మాయినా అని చెప్పాడు. దైవ సేవకుడు ఏమనలేదు. దేవుడు చూశాడు, వెంటనే అక్కడే పడి ఏమైపోయాడు? చనిపోయాడు. మనసులో రాసుకోండి, దైవ సేవకుని ఎవరైనా దూషించినా, ఎవరైనా సడుక్కున్నా, ఎవరైనా ఏదైనా అన్నా కూడా వాళ్ళ జీవితాలలో అభివృద్ధి అనేది ఉండదు. ఏదైనా మీకు కష్టం అనిపిస్తే దైవ సేవకుని దగ్గరకు వచ్చి పర్సనల్గా వ్యక్తిగతంగా మాట్లాడటం నేర్చుకోవాలి. కానీ నోట్లో కూడా మనం ఏం చేయకూడదు? సమర్పించకూడదు. మేము 5 మంది ఆడపిల్లలు దైవ సేవకుని ఏ రోజు దూషించలేదు. సింగిల్ ఎంపీ కట్నం లేకుండా వాళ్ళే మా ఇంటికి వచ్చి వివాహం చేసుకునేవారు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే దైవ సేవకులు అంటే మా నాన్నగారికి అంత అభిమానం. ఎత్తున్న వాటిని కూడా పిలిచేవాడు, ఎత్తుంటే కూడా జోబులో చేపెట్టి కాలుకి ఇచ్చేసేవాడు. అలాంటి స్థితిలో ఉండేవాడు మా నాన్న. దైవ సేవకుల దగ్గర ఎప్పుడు మమ్మల్ని అందరినీ, ఇప్పుడు మేమందరం ఉద్యోగస్తులు మొత్తం మా చెల్లి వాళ్ళు అందరూ రైల్వేలో చేస్తూ ఉన్నారు. అంత సింగింగ్ ఏం మా నాన్న చెప్పాడు, అమ్మా నేను పెళ్ళి అయితే చేస్తాను కానీ బంగారం మాత్రం నేను మంచి వస్త్రాలు కొనిస్తాను మీకు అందరికి అన్నాడు. అట్లాగే చేశాడు, వివాహం చేశాడు, గొప్పగా ఉద్యోగాలు. చెన్నైలో 2 ఉన్నారు, నెల్లూరులో 2 ఉన్నారు, నేను నా తమ్ముడు ఇంట్లో ఉంటాను. అట్లాగా దేవుడు మా నాన్నగారు చనిపోయినా కూడా మా అమ్మని దేవుడు పోషిస్తూ ఉన్నాడు. మా అమ్మకి 52,000 పెన్షన్, కూర్చొని తింటుందండి మా అమ్మ. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. కూర్చొని రైల్వేలో మా నాన్నగారు చనిపోయిన తర్వాత కూర్చొని పెన్షన్ తింటూ ఉంటుంది. దేవుడు అంతగా ఆశీర్వదించాడు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే దైవ సేవకుని మాట మనము వినాలి. దైవ సేవకుని మాట వినకపోతే అనన్య అలాగే సరే పోనీలే భర్త గారు అవ్వకం, పాస్టర్ గారు ఇంతే వచ్చింది పాస్టర్ గారు అని చెప్పానని భర్త అంత పెట్టాడుకో, నువ్వేం చేయాలి? అయ్యా వద్దయ్యా, అది దేవుడు భాగం అయ్యా, దేవుడు ఇచ్చిందయ్యా అని చెప్పి మనం ఏం చేయాలి? వాళ్ళని ప్రోత్సాహపరిచి మనం ఇవ్వాలి. కానీ ఆయన చనిపోయాడు, సరే ఈ అమ్మగారన్నా నిజం చెప్తారా అని చెప్పానని కాళ్ళు కడుక్కుంటాం, చావుకెళ్ళి వచ్చి కాళ్ళు కడుక్కుంటాం. కాళ్ళు కడుక్కున్నప్పుడు ఆ కాళ్ళు కడుక్కొని మళ్ళీ వచ్చి పేతురు అడిగారు, ఇంతకేనా అమ్మింది అని సభ్యరాన్ని అడిగితే సభ్యర ఏం చెప్పింది? ఇంతకే అని చెప్పింది. ఆ సమాధి కార్యక్రమం అయిపోయి అట్లా వచ్చారో లేదో మళ్ళీ ఈమెను కూడా ఏం చేశారు? మోసుకొని వెళ్ళారు. ఎంత దౌర్భాగ్యం! దైవ సేవకుల మాట వినకపోతే చాలా నష్టం అండి. దేవుని యొక్క ప్రతినిధులు వాళ్ళు, ఎవరైనా సరే దేవుని యొక్క ప్రతినిధులు వాళ్ళు దేవుడు నియమించుకున్నాడు. వాళ్ళతో ఏదైనా మాట్లాడాలనుకుంటే పర్సనల్గా అన్నా ఇదన్నా, అక్క ఇదక్క అని చెప్పని మాట్లాడుకోవచ్చు. కానీ వాళ్ళని ఎప్పుడు కొనుక్కోవడం. ఎందుకంటే వాళ్ళు ఆశీర్వదించే హక్కు. మనం ఎప్పుడు ఆశీర్వాదాలు కోరుకునే వాళ్ళంగా ఉండాలి. ప్రభువా అని చెప్పని దేవుని దగ్గర నుంచి డైరెక్ట్గా మనకు రావు.
దేవుడి దగ్గర నుంచి దైవ సేవకుని దగ్గరకు వచ్చి దైవ సేవకుని మనల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి దైవ సేవకుని మాట మనము వినాలి. కాబట్టి దైవ సేవకుని మాట వినకపోతే ఎంత నష్టమో, దైవ సేవకుని మాట వింటే ఎంత లాభమో మనము సారేపత విధవరాల దగ్గర మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవ సేవకుల మాట మనం వినేటట్టుగా మనం ఉండాలి. 4వదిగా నీ కుటుంబం బాగుండాలి అని అంటే అత్తామామల మాట మనము వినాలి. మనమందరము ఒక కోడళ్ళమే, మనమందరం ఒక అత్తల దగ్గర పెరిగినోడమే. చిన్నప్పటి నుంచి శైశవ్య దశ 5 దశల గుండా మనం వస్తూ ఉంటాం. శైశవ్య దశ, బాల్య దశ, యవన దశ, నడిప్రాయ దశ, వృద్ధ దశ. అర్థమైందండి? ఈ 5 దశల గుండానే మనం రావాలి. 5 దశల్లో మనం ఎక్కడ ఉంటాము అని అంటే మధ్య దశలో మనం ఉంటాము. అత్త దగ్గర, వృద్ధాప్యంలో అత్తల దగ్గర మనం ఉంటాము. ఒక్క మాట చెప్తాను, ఋతు గ్రంథాన్ని మీరు తీసి చదవండి. ఆ ఋతు గ్రంథంలో ఆమె నయోమి ఋతుని ఎన్నిసార్లు అక్కడ కుమారి అనిందంటే 11 సార్లు అనిందండి. నేను బైబిల్ అంతా చదివేశానండి, ఈ బైబిల్తో పని లేదు. చిన్నప్పుడు సండే స్కూల్లో అంతప్పటి నుంచి సండే స్కూల్ చదివానండి. చిన్నప్పటి నుంచి మా నాన్న సండే స్కూల్కి పంపించేవాడు. ఇక్కడ నిలబడి నన్ను ఈ దినం కంటత వాక్యాలు చెప్పమంటే 1000 కంటత వాక్యాలు చెప్తానండి. నాతో పోటీకి వస్తారా? ఎవరైనా 1000 కంటత వాక్యాలు, బైబిల్తో పని లేదు. ఎందుకు చెప్తూ ఉన్నానంటే నాకు లోక జ్ఞానం తెలియదు. దేవునితోనే ఎక్కువ ప్రార్థన చేసుకుంటాం, బైబిల్ చదువుకుంటా, ఎక్కడెక్కడ వాక్యాలు ఉన్నాయి ఏంటి అనేది చదువు. ఋతు గ్రంథాన్ని గురించి నేను విసిపెట్టినప్పుడు ఎవరు రాయలేకపోయారు. ఎంతమంది ఎన్నిసార్లు నయోమి ఋతు అనేది నా కుమారి అనేదని రాయమంటే ఎవరు రాయలేకపోయారు. 11 సార్లు అనేదండి బైబిల్ మొత్తం. 11 సార్లు ఋతు గ్రంథంలో నా కుమారి అనిపిస్తుంది. మనం ఎవరన్నా పిలుస్తాము మన కోడలని నా కుమారి అని, ఎప్పుడెప్పుడు పోతాం అనుకుంటాం కదా. నేను ఒక్క మాట చెప్తున్నానండి, అత్తలు ఎటువంటి వాళ్ళైనప్పటికీ కూడా, అత్తలు ఎటువంటి వాడైనప్పుడు కూడా కోడలుగా ఆమెను రాబట్టుకోవాలి. ఎందుకంటే ఈ ఋతు గ్రంథం బట్టి ఆమె ఒక అన్యరాలు. ఋతు ఎవరు? మోయాబురాలు. ఎస్తేర్ గ్రంథం అయితే మనము ఇశ్రాయేలు జనానికి 2 పుస్తకాలు రాయబడ్డాయి. ఒకటి ఇశ్రాయేలుకి రాయబడ్డది, రెండవది అన్యజనుల కోసం రాయబడింది. అన్యజనుల్లో రక్షింపబడినటువంటి మనము ఎలా ఉండాలో ఋతు గ్రంథం చెబుతుంది. క్రైస్తవులుగా మనం ఎదుగుతున్న వాళ్ళము దేనికైనా త్యాగం చేసి ముందుకు వెళ్ళాలి అనేది ఎస్తేర్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అర్థమైందండి? దేనికైనా క్రైస్తవులుగా ఉన్నట్టు మనం రక్షణ పొంది, మారు మనసు పొంది, దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనల్ని మనం త్యాగం చేసుకొని ఎలా బ్రతకాలో ఎస్తేర్ గ్రంథం నేర్పిస్తుంది. ఋతు గ్రంథం అయితే అన్యులుగా ఉన్నటువంటి నేను దేవుళ్ళకి వచ్చాను. ఋతు చెబుతూ ఉంది, అత్త నువ్వు ఎలాంటి దానో నాకు తెలియదు, నువ్వు నీ దేశం సస్యశ్యామలమైనటువంటి దేశం, ఇశ్రాయేలు ప్రజలు ఏలుతున్నటువంటి దేశం, అక్కడ కరువు వచ్చింది, ఎందుకు వచ్చింది అని కూడా చూసుకోవాలా. నీ దేవుడు నిజమైన దేవుడు, నువ్వు ఎలాంటి దానో నాకు తెలియదు, కానీ నువ్వు సేవిస్తున్న దేవుడు మాత్రం జీవము కలిగినటువంటి దేవుడు, అందుకనే వెంబడిస్తున్నానని అంత గొప్ప మాట ఋతువు చెప్పగలిగిందండి. నువ్వు ఎలాంటి దానో నాకు తెలియదు, నేను నిన్ను బట్టి మాత్రం వెంబడించలేదు, కానీ నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు? జీవము కలిగినటువంటి దేవుడు. అందుకనేనండి బోయాసుని వివాహం చేసి దావీదు వంశంలో నుండి దేవుడు మత్తయి సువార్త 1వ అధ్యాయానికి వచ్చేటప్పటికి క్రీస్తు యేసు వంశావళిలో చేర్చబడినటువంటి వ్యక్తి ఋతు. ఎంత గొప్ప ఆధిక్యతండి! దైవ సేవకుడు మన గొప్ప భార్యాభర్తలుగా, అత్తామామలుగా మనం లోబడినంటే మన కుటుంబమే బాగుంటుందండి. కాబట్టి మనం అందరము దేవుని బిడ్డలుగా ఉన్నటువంటి మనం ఎవరైనా సరే ఎలా ఉన్నా సరే అలా ఉండాలి. మేము 5 మంది ఆడపిల్లలు ఉండి, మా తమ్ముడు ఒక్కడే అమ్మాయి, ఒరిస్సా అమ్మాయి, మరదలు ఒరిస్సా ఎక్కడో ఉంది, తీసుకొచ్చాము. బొట్లు ఇంత పొడుగు పెడుతుంది, ఇక్కడ బొట్లు పెడుతుంది, ఎర్రగాజు వేస్తుంది. ఒరిస్సా సైడ్ అంతా అట్లే ఉంటారు. తెలుగు అమ్మాయి కానీ అట్లా తెలుగు రాదు, రాయడం రాదు, ఏమి రాదు. వివాహం చేసుకోవడానికి వచ్చింది 94వ సంవత్సరంలో వివాహం అయింది.
మా ఇంటికి వచ్చింది. మీరు నమ్మరండి, ఐజీ గారి పాటలన్నీ ఆమె పాడింది. అంత సింగరు. ఐజీ గారిదే రక్షణ తీసుకుంది, బాప్సం తీసుకుంది, దేవుని పాటలు పాడుతూ దేవుళ్ళో నడవడానికి వెళ్ళింది. మేము 5 మంది వివాహం చేసుకొని వెళ్ళిపోయినా కూడా మా అమ్మ మా నాన్నని వెంట పెట్టుకొని, మా నాన్నకి కాకరకాయ టమాటా అంటే ఇష్టం, మా అమ్మకి వేపుడు అంటే ఇష్టం. అంత కూర వేపుడు చేస్తుంది, అంత కూర చేస్తుంది. ఇప్పుడు చేస్తారండి ఎవరైనా? అలాంటి కోడలు మా ఇంటికి తీసుకొచ్చుకున్నాం. ఒక అన్యురాలైనప్పుడు కూడా దేవుడు అంతగా ఆశీర్వదించాడు. దేవుడు మా పాటలన్నింటిలో పాడడానికి, ఎక్కడైనా మీటింగ్స్లో జరిగినప్పుడు పాటలు పాడడానికి వస్తే ఆమె పాటలు పాడేది. దేవుడు అంతగా ఆమెను ఆశీర్వదించాడు. నేను మా తమ్ముడు అక్కడే పుట్టినట్లోనే ఉంటాం. మేము అంత గొప్పగా చెప్తున్నాం. ఎందుకంటే ఆమె మేము చేయలేదు. ఆడపిల్ల అంటే అర్థం తెలుసా అండి? ఆడపిల్ల అంటే అర్థమైంది అక్కడ పిల్ల అని అర్థం. మన పిల్ల కాదు, అర్థమైందా? అక్కడ పిల్ల. అందుకని అందరూ దూరం ఉంచుతారు, అర్థమైందా? మేమందరం దూరంకి వెళ్ళిపోయామండి. కానీ అక్కడ పిల్ల ఇక్కడికి వచ్చి ఏం చేసింది? మామతో ఏకమైపోయిందండి. ఎంత సంతోషం! అలాగా మన జీవితాలు మనము కూడా అత్త మామలుగా ఉన్నటువంటి మన పిల్లలకు పెళ్లి చేసినా సరే, ప్రభా నన్ను కూడా రూతులాగా మార్చేయ్యా. ఎక్కడో ఉన్నట్టు ఆ పిల్ల దేవుని దగ్గరికి వచ్చింది, నయోమి దగ్గరకు వచ్చిందయ్యా. వచ్చి అట్లా ఆశీర్వదింపబడింది. నా కుటుంబాన్ని కూడా నువ్వేం చేయాలి? అలా ఆశీర్వదించాలని చెప్పి అలాంటి స్థితిలో మనం ఉండడానికి నేర్చుకోవాలి. అందుకని నీకు పరలోకం కావాలి అని అంటే దేవుని మాట వినాలి. అయితే దేవుని మాట ఎవరు విన్నారు అని అంటే, ఆదాము హవ్వ దేవుని మాట వినలేదు, లోతు తన భర్త మాట వినలేదు, అనన్య సపేరా తన భర్త మాట వినలేదు, యాజకుని దైవజనుని మాట వినలేదు. ఎవరు? అనన్య సపేరా ఎవరి మాట వినలేదు? దైవజనుని మాట వినలేదు. కానీ ఎవరు దేవుని మాట విన్నారు అని అంటే, సారేపతు విధవరాలు దైవజనుని మాట వినింది. తర్వాత ఎవరి మాట? అత్తామామల మాట ఎవరు విన్నారు? రూతు వినింది. ఇప్పుడు ఎవరంటే మన పరలోకానికి తీసుకొచ్చే దేవుని మాట ఎవరు విన్నారు? ఒక ఛాలెంజ్గా మనం అందరం తీసుకున్నాం. ఎవరు విన్నారంటే, యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఒక స్త్రీ ఉంది, సమరయ స్త్రీ. అందరికీ తెలుసండి కదా సమరయ స్త్రీ. ఆమె గురించి ఏం చెప్తారు? అందరూ? పాపపు స్త్రీ. సమరయులు ఎవరు కూడా ఎవరితో సాంగత్యం చేయరు. సమరయులు ఎవరు కూడా వాళ్ళతో సాంగత్యం చేయరు. అలాంటి స్త్రీ దగ్గరకు వచ్చి మధ్యాహ్నం పాపం చేయడానికి 2 మార్గాలండి. పాపం చేయడానికి ఎన్ని మార్గాలు? ఒకటి, మధ్యాహ్నం సమయంలో ఎవ్వరు ఉండరు పాపం చేయడానికి. రెండవది ఎప్పుడు? రాత్రి. అయితే ఇది మధ్యాహ్న సమయంలో ఎవ్వరు లేనప్పుడు అక్కడ పాపపు తలంపుతో ఆమె బాబు దగ్గరికి వస్తూ ఉంది. ఈమెకి ఎలాగైనా సువార్త చెప్పాలని చెప్పానని యేసు ప్రభు ఏం చేశాడు? అక్కడ బావి దగ్గరకు వచ్చాడు. దేవుని దగ్గర యేసు ప్రభు వచ్చామా, నేను ఇచ్చిన నీళ్లు నీకు ఎప్పుడు తప్పిపోనవు అని చెప్పంటే, మీతో మాకేం పని అయ్యా, మేము సమరయులతో సాంగత్యం చేయం, మీ యూదులతో మేము సాంగత్యం చేయము, నువ్వేం యూదుడివి, మేమేం సమరయులు, కాబట్టి యూదులు ఎప్పుడు అట్లా సాంగత్యం చేయరు, నేను మాత్రం ఇది కాదయ్యా అని చెప్పానంటే, యేసు ప్రభు ఆమెతో మాట్లాడన్నాడు. ఒక్క మాట అన్నాడు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు, ఇప్పుడు ఉన్నవాడు నీవాడు కాదు. నువ్వు ఎంతమంది పెళ్లిమెట్లతో సంసారం చేస్తూ ఉన్నావు? 5గురితో అన్నాడు. మనం ఒక్కరితోనే ఆగలేకపోతున్నాం. మన భర్తలతో మనం ఆ 5గురితో ఎక్కడ గీదండి? 5 ఉన్నారనగానే వాళ్ళు చెప్పావు, అమ్మా నువ్వు గ్రేస్ సినిమా చూస్తున్నావు, టీవీ చూస్తున్నావు, సీరియల్ చూస్తున్నావు, ఈ పాస్టర్కి ఏం పని లేదు, ఎప్పుడు నా గురించే సీరియల్ చూస్తున్నావు అని చెప్తాడు. అమ్మా గ్రేస్ అమ్మ మాట్లాడుతున్నావు అని ఎప్పుడు నా గురించే పాస్టర్ గారికి నాకేం చెప్తున్నారు అని సమరేస్త్రి చెప్పిందా? ఏం చెప్పింది? నిజమే చెప్పా. ఎంత గొప్ప మాట. యేసు ప్రభు చెప్పాడు, నీకు 5 పెరిమిట్లు ఉన్నారు అని అంటే, భలే చెప్పావులేవయ్యా, ఎంతమంది ఉంచుకోలేదు, ఎంతమంది తిరిగి రాలేదు, ఎంతమంది ముచ్చట్లు చెప్పుకోలేదు, ఎంతమంది కబుర్లు చెప్పుకోవడం లేదు, నా మీద పడ్డావేది అని అనిగా. ప్రభు నిజమే చెప్పామని పాపపు కొండను అక్కడ వదిలిపెట్టింది.
ఊళ్ళోకి పరిగెత్తింది. జనాలందరూ భయపడిపోతున్నారు. ఇప్పుడు దాకా పాపం చేసి సాలేదు, మళ్ళీ అందరినీ చప్పట్లు కొట్టి పిలుస్తుంది. అందరూ సుకారం అనే గ్రామంలోకి రమ్మంటుంది. అందరూ నెడబాంగూరులోకి, కాలనీలోకి, నెహ్రూ నగర్లోకి రమ్మంటుంది. ఏమిటో ఏం చేసే పని అని చెప్పి నేను భయపడిపోతూ ఉంటే, నాలో ఉన్నవన్నీ నాతో చెప్పిన వానిని వచ్చి చూద్దండి. నన్ను కాదు, నాలో ఉన్న వానిని, నాతో చెప్పిన వానిని, నాలో ఉన్న పాపం అంతటిని తీసివేసిన దేవుణ్ణి నేను చూపించబోతూ ఉన్నాను, రండి అనిపించింది. ఒక్కరు వచ్చారా, ఇద్దరు వచ్చారా? ఊరంతా వచ్చింది. హల్లెలూయా. ఏమండి, ఎంతమంది రక్షణ పొందారండి? ఎంతమంది రక్షణ పొందారు? సుకారం అనే గ్రామం మొత్తం రక్షణ పొంది. ఎంత గొప్పదండి. ఒక్క పాపము స్త్రీ ఒక్క పూట యేసు ప్రభు వస్తే ఒక్క మాట చెప్పాడు, నీవు చేసేది తప్పు, నీలో ఇలాంటి జీవితం ఉన్నది, నువ్వు ఇంతమందితో సంసారం చేస్తున్నావంటే ఒక్కటే చెప్పింది, నిజమే ప్రభు, నాలో ఇదే ఉంది తప్పు అని ఒప్పుకుంది. ఆ ఒక్క పాపాన్ని బట్టి దేవుడు ఏం చేశాడండి, ఆమెను అడిగాడు. గ్రామాన్ని మొత్తం రక్షించాడు. ఆ గ్రామం పాపముతో నిండి ఉన్నటువంటి గ్రామం, సుకారం అనే గ్రామం దేవుని వాక్యము చేత నింపబడింది. మరి నువ్వు 20 సంవత్సరాల నుంచి దేవుని సంఘానికి వస్తున్నావే, 10 సంవత్సరాల నుంచి దేవుని సంఘానికి వస్తున్నావే, 5 సంవత్సరాల నుంచి దేవుని సంఘానికి వస్తున్నావే, నేను ఒక్క ఆత్మను తీసుకొచ్చానండి. ఎన్ని ప్రసంగాలు వింటాం మనం? 30 రాసుకోవడమే మన పని కదా. ఒక్క మాట పక్కన ఉన్నవాడికి నాలో ఉన్నవని మరండి, ఒక్కసారి మా సంఘానికి రా, ఐజన్ బల వాక్యం చెప్తున్నాడు రండి అని ఒక్కరినన్నా మన నోటితో పిలుచుంటామా? మన వాళ్ళతో వెళ్ళుంటామా? ఏదైనా సువార్త చెప్పడానికి వెళ్ళుంటామా? ఒక్క ఆత్మనే. దేవుడు అంటాడు, నువ్వెంత తిన్నా, మీరు రాసి పెట్టుకోండి, మీరు ఈ లోకంలో ఎంత తిన్నా, ఎంత బట్టలు కట్టుకున్నా, ఎంత చేసినా, ఎంత చేసినా దేవుడు అడిగేది నువ్వు రక్షణ పొందేవా, నువ్వు సిద్ధపడ్డావా, నీతో కలిసిన సమూహమును సిద్ధపరిచావా అని అడుగుతాడు. నువ్వెంతమంది ఆత్మని రక్షించావు అని అడుగుతాడు. ఆత్మని రక్షిస్తే అతిశయ కిరీటం దేవుడు ఇస్తాడు. ఒక్క ఆత్మనైనా దేవుని పరలోకానికి తీసుకెళ్ళకపోతే అక్కడ ఏమి దొరకదు, బూడిద మాత్రం ఉండదు, అక్కడ నీకు ఏమి ఉండదు. నేను చెప్తున్నాను, ఒక్క మాట చెప్తున్నానండి, అక్కడ మనము ఈ దేవుని మాట వినకపోతే, దేవుడు చెప్పినట్లు మనం చేయకపోతే అక్కడ మనకేమీ ఉండదు, బూడిద మాత్రం ఉండదు. అందరు కిరీటాలు పెట్టుకుంటే బైబిల్లో 24 కిరీటాలు ఉన్నాయి. ఎన్ని కిరీటాలు ఉన్నాయి? 24 కిరీటాలు ఉన్నాయి. అతిశయ కిరీటం ఉంది, వాడవారిని మహిమా కిరీటం ఉంది, జీవ కిరీటం ఉంది. మనకి ఏ కిరీటం కావాలంటే, అతిశయ కిరీటం అంటే మీ మెప్పియు ఘనతయు ఎన్ని ఆత్మలైతే రక్షిస్తారో కిరీటాలు దేవుడు ఇస్తాడు. అన్ని కిరీటాలు దేవుడు మనం పెడతాడు. ఆ కిరీటం కావాలంటే ఒక్క ఆత్మనైనా మనం ఏం చేయాలి? సంఘానికి తీసుకురావాలి. ఒక్క ఆత్మనైనా మనం ఏం చేయాలి? సంఘానికి తీసుకురావాలి. కానీ ఒక్క ఆత్మ కూడా మనం తీసుకురాలేదనుకో, ప్రభా నేను రాసుకుంటా ఉన్నాను ప్రభా, నేను నా కుటుంబం మాత్రం వస్తున్నామయ్యా, మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు ప్రభా అని చెప్పకూడదు. అర్థమైందండి? యెహోవా నా కాపరి అన్నాడు దావీదు కదా. కాపరిలో ఆయన కాపరిత్వం చూశాడు దేవుణ్ణి. దావీదు దేనిగా పోల్చుకున్నాడు? గొర్రెగా పోల్చుకుంటున్నాడు. గొర్రెలు 4 రకాలు ఉన్నాయి. గొర్రెలు ఎన్ని రకాలు ఉన్నాయి? 4 రకాలు. ఒకటి అడ్డు గొర్రె, ఏదైనా మేస్తుంది అనుకో, ఇంకో దాన్ని మేయలేదు అంటే వాక్యం చెప్తున్నాం అనుకో, వాక్యం చెప్పకుండా చూడొకగా మాట్లాడుకుంటారు, అంటే నువ్వు వినవు, ఇంకొకరిని వినలేదు అనమాట. ఇది అడ్డు గొర్రె. ఇదే గొర్రె అడ్డు గొర్రె. రెండవది గుడ్డు గొర్రె ఉంది. కొన్ని గుడ్డు గొర్రెలు ఉంటాయి తెలుసా? మీరు ఎప్పుడైనా చూడండి, గొర్రెల దగ్గరికి వెళ్ళి పరిశీలన చేయండి. ఆ గొర్రెలు ఏం చేస్తాయంటే పెడతా ఉంటాయి, అక్కడ ఏమి ఉండదు, ఒక గొంట ఉంటుంది, తిరిగికుండా పడిపోయింది గొంట్లో. ఇదేమనుకుంటుందంటే ఒక గొంట్లో ఉంది, ఏదో తినేస్తుందని చెప్పని టక్క వెళ్ళిపోయి ఇంకో గొర్రెలకు ఉన్న స్వభావం అది, వెళ్ళిపోయి పడిపోతుంది అనమాట. అంటే సంఘానికి వస్తారు కానీ వాళ్ళు ఇంత కానికిస్తున్నారు కదా, నేను కూడా ఇంతే ఇస్తా, వాళ్ళు ఇంత పని చేస్తున్నారు కదా, నేను కూడా ఇంతే, నేను ఇంత చేస్తున్నారు కదా, ఇంతే. గుడ్డులు గొర్రెల పని నేను పరామర్శించి చేసే పని కాదండి, పరామర్శించుకొని చేసే పని కాదు. గుడ్డు గొర్రెలాగా వాళ్ళు ఏం చేస్తే నేను కూడా అదే చేస్తాను. వాళ్ళు చిమ్ముతున్నారా, నేను చిమ్ముతా, వాళ్ళు సాపేస్తున్నారా, నేను సాపేస్తా, నేను వాళ్ళు కడుగుతున్నారా, నేను కడుగుతా, ఇట్టే ఉంటారు. కానీ మనకి యోచన అనేది ఉండదు. రెండవది గుడ్డు గొర్రె.
మూడవది గొడ్డుపోతు గొర్రెలు. గొర్రెలు ఏం చేస్తాయంటే సకానికి వస్తాయి, పేజీలు రాసేసుకుంటారు, వాక్యాన్ని అంతా రాసేసుకుంటారు. వాక్య ప్రకారంగా జీవిస్తానా అంటే జీవించడం. అమ్మా ఉదయకాలం 9 గంటలకు ఆరాధన అని చెప్పాను అన్నారు. ఎన్ని గంటలకు వస్తారు? పాటలు పాడుకొనిలే, సాక్ష్యాలు చెప్పుకొనిలే, అపారమైన వాక్యం చెప్పినప్పుడు వద్దాం అనుకుంటారు. 11 గంటలకు 12 గంటలకు వస్తారు. ఏమిటి? నేను ఒక మాట చెప్పానండి, నా జీవితం నేను ఏ రోజు గుడి మానలేదు, ఎక్కడ గుడి మానలేదు, ఒక్క 2 సార్లు మాత్రం మానేది. మళ్ళీ ఈ పడిపోయినప్పటి నుంచి ఈ 3 నెలలు నేను గుడికి వెళ్ళడానికి కూడా నాకు టైం లేదు. అంటే నా పరిస్థితి, నేను పడిపోయినందువలన, నాకు యాక్సిడెంట్ జరిగినందువలన, వెళ్ళలేని పరిస్థితి ఉన్నందువలన నేను గుడికి వెళ్ళలేదు. మామూలుగా అయితే నేను కరెక్ట్గా 9 గంటలకు ఆరాధన అంటే 9 గంటలకు అనుకుంటా, 9:15, 9:20 అయినా సరే నేను గుడికి వెళ్ళను. ఒక సేవకురాలుగా ఇక్కడ నిలబడి చెప్తాను, నేను గుడికి వెళ్ళను. ఎందుకంటే ప్రభా నువ్వు వెళ్ళిపోయావు, నేను వెళ్ళాలి, కానీ నేను వెళ్ళిపోయావు, ఆశీర్వాదం లేదు. అందుకని నేను వెళ్ళాను, ఇంట్లో కూర్చొని దేవుడి దగ్గర క్షమాపణ అనుకుంటా. ప్రభా ఈరోజు గుడికి వెళ్ళలేకపోయాను, పాటలు అంతే. నేను సిఎస్ఐ కూడా వెళ్తూ ఉంటాను. అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు గుడికి మాత్రం ఆలస్యంగా ఎప్పుడు వెళ్ళను. ఇక్కడ 10:30 గంటలు రాశారు. ఎన్నింటికి రాశారండి? 10 గంటకా 10:30కా? 10:30కి. నేను 10:30కి కరెక్ట్గా 9 గంటలకు 9:45కి ఇక్కడికి వచ్చి 10 గంటలకి ఇక్కడికి వచ్చి కూర్చున్నా. బాప్సాలిస్తున్నారని అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నా. రాని ఎప్పుడు వస్తారో రాని జనాలు అప్పుడు దాకా కూర్చుందామని అప్పటి నుంచి ఇక్కడే కూర్చున్నా. నేను స్పీకర్గా బయటికి వెళ్ళినా, ఎవరు నన్ను పిలిచినా సరే అందరూ చప్పట్లు కొట్టి పిలుస్తారు. పలానా సూసనమ్మ గారు వస్తున్నా, చప్పట్లు కొట్టి పిలుస్తాను. అట్లా పిలిచే వ్యక్తిని పిలిపించి చప్పట్లు కొట్టుకునే వ్యక్తిని కాదండి నేను. ఎవ్వరు రాకముందే వాళ్ళు అన్నారు, లోపల కూర్చోండి, అందరూ జనాలు వచ్చినప్పుడు మిమ్మల్ని పిలుస్తామన్నారు. నేను చెప్పాను, నాకు అది అలవాటు లేదండి, నేను వచ్చి ముందే కూర్చుంటాను. ఎందుకంటే స్పీకర్నే అయినప్పటికీ నేను వచ్చి కూర్చుంటాను, అందరూ వస్తూ ఉంటారని చెప్పాను. అలా కూర్చున్నాం అనుకోండి, మనల్ని బట్టి ఏం చేస్తారు జనాలు? రావడం. అది నేర్చుకోండి. దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, ఆజ్ఞను మనం ఏం చేయాలి? శిరసాయించాలి. పోతే పోయింది. ఆదివారం ఒక్క పూట వస్తాం, కుటుంబే చేసుకొని చెప్పండి. ఆదివారం ఒక్క పూట వస్తాం, 9 గంటలకో 10 గంటలకో మనకు టైం పెట్టారు, ఆ టైంకి వస్తాం. 3 గంటలు ఆరాధన చేస్తాం, లేదంటే 4 గంటలు ఆరాధన చేస్తాం. ఈ 4 గంటల తర్వాత మళ్ళీగా సోమవారం వస్తారా, మంగళవారం వస్తారా? అలాంటప్పుడు ఆ ఒక్కరోజు కూడా దేవుడికి సమయం ఇవ్వకపోతే ఎందుకంటే జీవితం. దేవుడు చెప్తూ ఉన్నాడు, మొదటి దినం నాకు ఇచ్చేయండి, మొదటి దినం నాకు ఇచ్చేయండి, 6 దినాలు మీరు వాడుకోండి, ఒక్క దినం నాకు ఇవ్వండి, 6 దినాలు మీరు వాడుకోండి, దేవుడు నేను మిమ్మల్ని దీవిస్తాను అన్నాడు. మనం మాట వినం. మనం ఎందుకు మాట వింటాం? మనం సరైనటువంటి రీతిలో, తల్లిదండ్రులైనటువంటి మనము సరైనటువంటి రీతిలో మనం జీవిస్తే దేవుడు తప్పకుండా మనల్ని ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. అందుకనే నేను ఈ మాటను చెప్పి ముగిస్తాను. పరలోకం కావాలి అని అంటే ఎవరి మాట వినాలి? పరలోకం కావాలి అని అంటే దేవుని మాట వినాలి. నీకు ఆశీర్వాదం కావాలి అని అంటే ఎవరి మాట వినాలి? దైవ సేవకుని మాట వినాలి. నీ తల్లిదండ్రులు నీ భవిష్యత్తు బాగుండాలి. నీ భవిష్యత్తు ఎవరిస్తారు? తల్లిదండ్రులు ఇస్తారు. నీ భవిష్యత్తు ఎవరిస్తారు? తల్లిదండ్రులు. తల్లిదండ్రుల మాట వింటే నీ భవిష్యత్తు బాగుంటుంది. తల్లిదండ్రులు దూషించు అని లోయకాకులు వచ్చి పీకేస్తాయి. చాలా మంది తల్లిదండ్రులు మనం నీకేం తెలిసినమ్మా అంటారు కదా. పిల్లలు ఎప్పుడు తల్లిదండ్రులు పిల్లలు ఏం చేయకూడదు? ఎదిరించకూడదు. తల్లిదండ్రుల్ని ఎప్పుడు మనం పిల్లల్ని ప్రేమించాలి. పిల్లలు ఏం చేయాలి? తల్లిదండ్రులు మనకు అటువంటి సంబంధం ఉండాలి. ఇంకొక మాట చెప్తానండి, తల్లిదండ్రులు ఎప్పుడు కూడా నాకు నేనే సాటి, నేను ఎవరితో పోల్చుకోకూడదు. ఎప్పుడు అది అర్థం చేసుకోండి. దేవుడు నిన్ను సృష్టించాడు అని అంటే నీకు నీవే సాటి. దేవుడు ఒక ప్రణాళికతో నిన్ను సృష్టించాడు. అమ్మా వాళ్ళు ఐటెక్ చదువుతున్నారమ్మా, వాళ్ళు బీటెక్ చదువుతున్నారమ్మా, వాళ్ళు ఇది చదువుతున్నారే. ఇతరులతో ఎప్పుడు పిల్లల్ని పోల్చదు. ఎప్పుడు తల్లులు నేర్చుకోండి. పిల్లలను ఇతరులతో పోల్చుకోండి. వాళ్ళు అట్లా చదువుతున్నారే, వీళ్ళు ఎట్లా చదువుతున్నారని పిల్లల్ని ఎవరు కూడా పోల్చుకోండి. రెండవది అరే కుక్క, అరే పంది, అరే గాడిద అని పిలుస్తాం. తల్లి యొక్క నోట్లో నుంచి దీవెన వచనమే రావాలి కానీ శాపవాసనము రాకూడదు. పిల్లల్ని పిలుస్తూ ఉంటాం, అరే గాడిద పోరా అంటాం. అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది.
అలా ఎప్పుడు మనల్ని వాడు గాడిద అయిపోతూ ఉంటాడు, అంతే గాడిదలాగే తిరుగుతాడు, కుక్కలాగే ఇంటింటికి పోతా ఉంటాడు. మనం కుక్క అంటే అర్థమైందా? కాబట్టి ఎప్పుడు వాడు తీరుడు, వాళ్ళని ఎప్పుడు మనం శాపం పెట్టకూడదు. వాడు మొత్తోడా అని అంటాం, అట్లా చెప్పకూడదు. అరే వెరీ గుడ్, నువ్వు బాగా చదువుతారా, నువ్వు బాగా చదువుతావు, నువ్వు ఎంత గుడ్ అని చెప్పని అన్నావు అనుకో, వాడి కోసం చదువుతాడు. అదే నా పక్కన చూడ ఎన్ని మార్కులు వచ్చినాయి, నీకేం ఎన్ని మార్కులు వచ్చాయి. మనకి ఇదే పని, ఇతరులతో ఎప్పుడు పిల్లల్ని పోల్చి కంపేర్ చేసి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు మన పిల్లల్ని ఇతరులతో ఎప్పుడు కంపేర్ చేయదు. నీ పిల్లలు చదివే ఎప్పుడు నేర్చుకోడు తల్లిదండ్రులు. మన పిల్లలు మనకి సాటి, ఇతరులతో ఎప్పుడు పోల్చకూడదు. పిల్లలకు అలా చెప్పినప్పుడు ఎంతో జ్ఞానం ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులు నీ భవిష్యత్తు బాగుండాలి అని అంటే ఎవరి మాట వినాలి? తల్లిదండ్రుల మాట వినాలి. నీ ఆశీర్వాదం కావాలంటే దైవజనుడి మాట వినాలి. నీకు పరలోకం కావాలంటే దేవుని మాట వినాలి. నీ భవిష్యత్ నీ యొక్క సంసారం బాగుండాలి అంటే ఎవరి మాట వినాలి? భర్త మాట వినాలి. నీ సంసారం బాగుండాలంటే భర్త మాట వినాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం అన్నిటిలో ఎదిగి ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఎదగడానికి మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి. ఎవరు ఏదైనా దైవ సేవకులు హెచ్చించి నిన్ను మాట్లాడినప్పుడు నువ్వు ఒకటే నేర్చుకో, దేవుడు నన్ను దీవిస్తాడు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు. తల్లిదండ్రులుగా మనము మాట వినడం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మనం భార్యాభర్తలు ఇప్పుడు పిల్లల ముందు ఏం చేస్తూ ఉంటారు, అరుచుకుంటా ఏం చేస్తూ ఉంటారు అనుకోండి, అప్పుడు ఏం చేస్తాము? ఒక్కోసారి తల్లి ఏం చేస్తుంటే పోయా అని చెప్పాను అనే మాట విని అప్పుడు పిల్లలు అంటారు, మా నాన్న మాట వినలేదు, మా అమ్మ మాట నేనెందుకు వినాలి అని పిల్లడు కానీ చూసాడు అనుకో, వెంటనే ఏం చేస్తాడు పిల్లడు? అమ్మ పిలిచింది అనుకో, నేను రాను, అప్పుడు నేను రాను అని అంటారు. అంటే మన యొక్క ప్రవర్తనను బట్టి పిల్లలు ఏమవుతారు? కాబట్టి పిల్లలు ఎప్పుడు మాదిరికరమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలి. మాదిరికరమైనటువంటి జీవితాన్ని జీవించడానికి ప్రయాసపడాలి. కాబట్టి దేవుని బిడ్డలమైనటువంటి మనం ఎప్పుడు కూడా మనం దేవుని మాట వినేటటువంటి వారు. ప్రభా నేను మాట వినే స్త్రీగా నన్ను చేయాలి, నేను అందరి మాట వినాలి ప్రభా, ఎప్పుడు దేవునిలో ఎదగాలి, నా కుటుంబం దేవునిలో ఉండాలి అని ఎప్పుడైతే ప్రార్థన చేసుకుంటామో దేవుడు నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. ఈ రోజు నుంచి తీర్మానం తీసుకోండి, ప్రభా 2 గంటలైనా నేను ఎప్పుడు ఆలోచించలేదయ్యా, 24 గంటల సమయం 10 గంటలైనా పడుకుంటామయ్యా, 10 గంటల వరకైనా పడుకోమంటే పడుకుంటాం మేము కదా. ప్రార్థన చేయమంటే ఒక 5 నిమిషాలు మోకాళ్ళు కళ్ళు మూసుకొని అట్లా ప్రార్థన చేసి అక్కడే పడుకుంటాం. అది ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకున్నామంటే కూడా పడుకుంటాం. అట్లా కాదండి. నా గదిలోకి వచ్చి చూడండి, నేను 3:30కి లెగుస్తాను, ప్రార్థనకి 3:30కి లెగుస్తాను, 5:30, 6 గంటల వరకు బైబిల్ చదువుకుంటా, ప్రార్థన చేసుకుంటాను, ఇంకేం పని ఉండదు. 6 గంటలకి నాకు కాఫీ, 5:30కి ఒక కాఫీ తాగుతాను. అప్పటి నుంచి లేచి పని చేసుకొని 9 గంటలకల్లా పని అయిపోతుంది. 9 వంట పని కానీ ఏ పని అయినా సరే 9 గంటలకు అయిపోతాయి. ఇంకా బైబిల్ తీసుకొని కూర్చొని చదువుకుంటూ ఉంటాను. ఎక్కడైనా మీటింగ్స్కి వస్తే ఇలా మీటింగ్స్కి వచ్చి దేవుడు వాక్యం అందిస్తాను. దేవుడు నాకు ఇచ్చిన పని అది. కాబట్టి దేవుని మాట వినేటటువంటి, నువ్వేం పెద్ద పాపం చేయక్కర్లేదు, ఆజ్ఞ అతిక్రమమే పాపం. తెలుసు అందరికీ ఆజ్ఞ అతిక్రమమే పాపం. మనకు నియమించినటువంటి దినాలన్నీ కూడా దేవుడు ఈ టైంకి మీరు రావాలి అని మన సేవకులు నియమించారు అనుకోండి. ఆ సేవకులు రండి, 4 గంటల సేపు అందరూ వచ్చి ఉత్సాహంతో పాడుతున్నాం అనుకోండి, ఎంత సంతోషంగా ఉంటుంది. నేను నిన్న 2 రోజుల నుంచి చూశాను, మన పైరు అందరూ ముందు వచ్చేసారు. సంఘానికి కూడా వస్తే ఎంత బాగుంటుందమ్మా కదా. వైరానంగానే అందరు చేతులు కట్టుకొని వచ్చేసారు. కరెక్ట్గా 7 గంటలకల్లా మా జ్యోతమ్మ రాకముందే వచ్చేసారు అందరూ. మరి ఆదివారం ఆరాధనకి రమ్మంటే అమ్మో పాటలు పాడని, సాక్ష్యాలు తప్పని, అబ్బారావు వాక్యం చెప్పినప్పుడు వస్తామన్నారు. అలా కాదండి. నా జీవితంలో నేను అదే అనుకుంటున్నాను. ఒకరైతే వచ్చేసి నన్ను అట్లా కూర్చోమని చెప్పాను. నేను అట్లా కూర్చోమంటే వాడు పిలిచి అట్లా కూర్చోకూడదండి, నేను లోపలికి వెళ్ళాలి, మళ్ళీ చెప్పట్లు కూడా పిలుస్తాను. నా చెప్పట్లు నేను అక్కడ వెళ్ళాలంటున్నా అని చెప్పాను. అట్లాగే నన్ను నేను తగ్గించుకుంటా. ఎందుకంటే మనం పరలోకానికి వెళ్ళేవాళ్ళం అండి. ఈ లోక గంతలు ఎందుకు మనకి, ఈ లోక అలంకరం ఎందుకు? దేవుడు మెచ్చిన స్త్రీగా మనం జీవిస్తే చాలు, దేవుడు మెచ్చిన దైవ సేవకులుగా జీవిస్తే చాలని కోరుకుంటాం. అలాంటి స్థితిలో మనల్ని మనం దేవునికి సమర్పించుకున్నాం.
ప్రభా నీ మాట వింటే ఆశీర్వాదం. సమరయ్య స్త్రీ ఆదాము హవ్వ దేవుని మాట వినలా. ఏం పోగొట్టుకున్నారు? పరలోకం పోగొట్టుకున్నారు. ఏం పోగొట్టుకున్నారు? పరలోకం. కానీ సమరయ్య స్త్రీ ఏం చేసింది? దేవుని మాట విని పరలోకానికి వెళ్ళింది. తను వెళ్ళడమే కాదు, తన గ్రామాన్ని అంతటిని కూడా దేవుని దగ్గరికి తీసుకెళ్ళింది. రెండవదిగా తన భర్త మాట విన్నది. ఎవరు విన్నారు? ఎవరు విన్నారు తన భర్త మాట? రుతు. తన భర్త మాట ఎవరు వినలేదు. ఎవరు విన్నారు? అబీగయలు విన్నది. ఎంత గొప్ప! దావీదు దగ్గరికి వెళ్ళినప్పుడు అబీగయలు నాబాలు మోటువాడు కదా భర్త. మోటువాడేనా? మోటోడే. అక్కడ రాయబడిన మాట అదే. మోటోడు నాబాలు అని చెప్పాను. అలాంటి భర్త దగ్గర కాపురం చేసి తన భర్తను ఏం చేసింది? రక్షించుకుంది. అలాగా మన కుటుంబాలను మనం అభివృద్ధి చేసుకుంటూ మన సంసార జీవితం అంతా ఒకటి గురి పెట్టుకోండి. ప్రభా, యెహోషువ చెప్తున్నట్లుగా నేనును నా ఇంటివారు యెహోవాను సేవిస్తున్నాం. మమ్మల్ని బట్టి ఇతరులు కూడా రక్షణలోనికి రావాలి. నీవు సిద్ధపడుము, నీతో ఉన్న సమూహాన్ని సిద్ధపరచమని చెప్తున్నాడు. కాబట్టి అలా సిద్ధపరిచే మనస్సు కావాలని దేవుని దగ్గర మనం ప్రార్థన చేసుకున్నాం. మాట వినేటటువంటి వారుగా మనం ఉండి మన కుటుంబాలను మనం అభివృద్ధి చేసుకోవడానికి ప్రయాసపడాలని ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు అట్టి కృపను మనందరికీ దయచేయగాక. అందరూ మోకరిద్దాం. దేవుని దగ్గర తీర్మానం తీసుకున్నాం. ప్రభువా, మాట వినకుండా పరలోకమే పోగొట్టుకుందయ్యా. కానీ మాట విని సమరయ్య స్త్రీ దేవుని దగ్గరకు వచ్చింది. ప్రభా, అనన్య సఫేరాలు దైవజనుని మాట వినలేదు ప్రభా, ప్రాణాలే పోగొట్టుకున్నారయ్యా. కానీ ప్రభా సారేపతు దేవుని దైవజనుని మాట విని ఆశీర్వాదాన్ని పొందుతుందయ్యా. ప్రభా, లోతు తన భర్త మాట వినలేదు ప్రభా, తన సంసారాన్నే పోగొట్టుకుందయ్యా. కానీ అబీగయలు అయితే తన సంసారాన్ని ప్రభా నిలబెట్టుకుంది ప్రభా. తన భవిష్యత్తు బాగుండాలని అత్తమామల మాట విని రూతు తన కుటుంబాన్ని బాగు చేసుకుందయ్యా. నేను కూడా ప్రభా మా అత్తమామలు ఎవరైనా ఉంటే నేను కూడా సరిగా చూసుకొని తల్లిదండ్రుల వల్లే పోషిస్తానయ్యా. నీ మాట వింటే ఎంత శ్రేష్టం ప్రభా. కాబట్టి అలాగ నేను వినాలని దేవుని దగ్గర ప్రార్థన చేసుకోండి. 2 మాటలు మనం చదివి దేవుని సన్నిధానంలోకి మనం వెళదాం. మొదటి యెషయా గ్రంథం మొదటి అధ్యాయం. యెషయా గ్రంథం మొదటి అధ్యాయం 19-20 వచనాలను మనం చూసుకుందాం. 19-20 వచనాలను మనం చూసుకుందాం. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడి ఎడల నిశ్చయముగా ఖడ్గం పాలగుదురు. ఎవరు సెలవిస్తున్నారమ్మా? అందరూ ఏం చేసుకోండి. మీరు మాట వినేటప్పుడల్లా మాట వినకపోతే ఖడ్గం పాలవుతారు. మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థం. అంత మాత్రమే కాదు, 66 చూడండి, చక్కటి మాట వింటూ ఉన్నారు. 66 వచనంలో చూడండి. 66:3-2 అవన్నీ హస్తకృత్యములు అవి నా వలన కలిగినవని సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయములు గలవాడై నా మాట విని వణకుచుండును, నేను వానిని. ఎంత గొప్ప మాట అండి. మనకు వణుకు వస్తుంది. అసలు మాటే వినం, వణుకు ఎక్కడి నుంచి వస్తుంది? నా మాట విని వణుకుచుండును, వానిని ఏం చేస్తున్నాను? ఈ మాటలు అండర్లైన్ చేసుకోండి. ప్రతిదినం మీరు ఉదయకాలం లేచిన వెంటనే ఇది చదువుకోండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను దీవిస్తాడు. కాబట్టి ఆయన మాట వింటే భూమి యొక్క శ్రేష్టమైన పదార్థాలు మనం గమనిస్తాం. మనం మాట వినకపోతే ఖడ్గం పాలైపోతామని దేవుడు శపిస్తూ ఉన్నాడు. అలా ఖడ్గం పాలవకుండా దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. ఆ రక్షణ భాగ్యాన్ని చేతపట్టుకొని నిత్యకాలం యుగాలు దేవునితో ఉండాలని ఒక మంచి తీర్మానం తీసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం.
స్త్రీలారా యెహోవా మాట వినుడి అని చెప్తూ ఉన్నాం. మాట వినాలి అంటే ప్రభా స్త్రీలమైనటువంటి మేము ముందు ముఖ్యంగా మీ మాట వినేటువంటి వారుగా మీరు మమ్మల్ని మార్చండి. ప్రభా మాట వినకుండా తండ్రి పరలోకాన్నే పోగొట్టుకుంది హవ్వ. మాట విని ప్రభా పరలోకానికి చేరింది సమయ స్త్రీ. ప్రభా మీరు మాకు ఇచ్చినటువంటి లేఖన భాగాలు తండ్రి ప్రభా నా మాట విని ఎవరు వణుకుచుండో అని నేను కనిపెడుతూ ఉన్నానని చెప్పావు తండ్రి. భూమి యొక్క శ్రేష్టమైన మంచి పదార్థాలు అనుభవిస్తామని చెప్తూ మమ్మల్ని మాట వినేవారుగానే మీరు చేశారు. కానీ తండ్రి మధ్యలో సాతాను ప్రభావం అనే ఆటంకపరిచి తండ్రి మాట వినకుండా చేస్తూ తండ్రి అలాంటి స్వభావాలు ఉంటే తీసివేసి శ్రేష్టమైనటువంటి స్వభావాన్ని మాకు దయచేసి ప్రభా మీరు ఇచ్చినటువంటి లేఖనాల ప్రకారం తండ్రి యెహోషువ చెప్తూ ఉన్నట్లుగా నేను నా కుటుంబము యెహోవాను సేవిస్తున్నాము అని చెప్పిన రీతిగా తండ్రి కుటుంబాలుగా ప్రభావ బిడ్డలందరూ సేవించేవారుగా చేయడానికి మీరు సహాయం చేయండి. మీరే కృప చూపండి. ఈ వాక్యం మా హృదయాలలో ఫలింపు దయచేయమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన జ్యోతి సిస్టర్కి అలాగే సర్వసరికి నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను.